దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు. కీర్తనల గ్రంథంలో నుండి 61వ అధ్యాయము 2వ వచనం. కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట: దేవా, నా ప్రాణము సొమ్మసిల్లినప్పుడు నేను బూదిగంతముల నుండి నేను నీకు మొర్రపెట్టుదును. నేను ఎక్కలేనంత కొండను నన్ను ఎక్కించుము అనేసనని కీర్తనాకారుడైనటువంటి దావీదు రాజు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, అలసిన వేళలో, కృంగిన వేళలో దేవునిని స్తుతించే వారమై ఉండాలి, ప్రార్థించే వారమై ఉండాలి. అలసిన కృంగిన మన జీవితాలలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునిని ఏడుకున్నట వేళ మనకు విమోచన, రక్షణ దొరికిద్దనని ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. మన జీవితాలలో వెలిగించుకోవాలని మాటలు చెప్తూ ఉన్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.